వెల్కమ్ టు ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్. ఈరోజు మనతో పాటు జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ స్టూడెంట్ కొండలరావు ఉన్నాడు. సో హలో, హాయ్ కొండల్. యా, సో జస్ట్ నీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకో సింపుల్గా. మీరు ఏం చదివారు, ఎప్పుడు పాస్ అయ్యారు, అండ్ ఫ్రమ్ విచ్ ప్లేస్ యు ఆర్? నా పేరు కొండలరావు సార్. నేను విశాఖపట్నంలోని ఒక వలసంపేట అనే చిన్న గ్రామం అది. 2019లో డిగ్రీ పూర్తి చేశాను బీఎస్సీ కెమిస్ట్రీలో. బీఎస్సీ కెమిస్ట్రీయా? కెమిస్ట్రీ సార్. ఓకే, ఏమేమి ఆప్షనల్ సబ్జెక్ట్స్? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సార్. ఓకే, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. కంప్యూటర్స్ లేదు? కంప్యూటర్స్ లేదు సార్. బీఎస్సీ ఎంపీసీ అనొచ్చా? ఎంపీసీ. ఓకే, అక్కడేనా? అక్కడే సార్, మా దగ్గరలోనే ఒక నర్సీపట్నం అనే టౌన్లో. ఇప్పుడు లైక్ నీకు స్కూలింగ్ ఇంటర్మీడియట్ అంతా ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా? నాది ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం సార్. డిగ్రీ ఇంగ్లీష్ మీడియం. ఓకే, సో డిగ్రీ అయిపోయింది 19లో. మరి 19 నుంచి 24 మా దగ్గర 24లో జాయిన్ అయినావు. సో అరౌండ్ హౌ మెనీ మంత్స్ మా జర్నీలో ఉన్నావు నువ్వు ఇక్కడ ఇన్స్టిట్యూట్లో? ఒక 11 మంత్స్ జర్నీ ఉన్నావు కదా. సో ఆ పీరియడ్ ఉంది కదా, ఎక్కడ అంటే ఏం చేసావు అంతకుముందు సార్? డిగ్రీ అయినాక మొన్నటి వరకు? డిగ్రీ అయిన తర్వాత నేను ఒక ఫార్మాసిటికల్ ఒక ల్యాబొరేటరీలో వర్క్ చేశాను సార్. ఒక 3.5 years. ఫార్మసీలో. ఓకే, అక్కడ వర్క్ చేసి ఫస్ట్ కంపెనీ పేరు? డాక్టర్ రెడ్డిస్ అనే ఒక ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేశాను సార్. ఓకే, అక్కడ ఎంత ప్యాకేజ్? అక్కడ ఫ్రెషర్గా నేను 1.7 జాయిన్ అయ్యాను స్టార్టింగ్లో. ఓకే, తర్వాత లాస్ట్ ఎగ్జిట్ అయ్యేటప్పటికి? తర్వాత ఆ కంపెనీ నుంచి హై కోర్స్ వేరే కంపెనీ చేంజ్ అయ్యేటప్పుడు నాది 2.8 ప్యాకేజ్ ఉంది సార్. ఓకే, తర్వాత సాయి లైసెన్స్ అనే వేరే ఒక ల్యాబ్లో జాయిన్ అయ్యాను. అందులో నా ప్యాకేజ్ 3.8 LPS. ఓకే, అక్కడ ఎన్ని రోజులు చేసావు? అక్కడ ఒక 1.5 years చేశాను. సో నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు బీఎస్సీ ఎంపీసీ చేసావు, అందులో ఆప్షనల్ కెమిస్ట్రీ ఉంది. సో ఫార్మసీ కంపెనీలో నీ రోల్ ఏంటి? కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మమ్మల్ని ల్యాబ్లో టెస్టింగ్ తీసుకుంటారు. టెస్టింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్లో తీసుకుంటారు అనమాట. సో లాస్ట్ శాలరీ ఈజ్ 3.8 LPS. సో అంటే ఆఫ్టర్ యూ వర్క్డ్ అరౌండ్ 3 to 4 years ఇన్ ఫార్మసీ చేసిన తర్వాత మా దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యి కదా. సో నేను అనేది ఏంటంటే, అప్పుడు ఆ జాబ్ చేస్తున్నావు, 3.8 అంటే మంచి శాలరీ. సో మళ్ళీ ఐటీ వైపు ఎట్లా ఎందుకు రావాలనుకున్నావు? అంటే నాకు ఐటీ మీద పెద్ద అవగాహన లేదు సార్. నేను విలేజ్లో ఉండేటప్పుడు. సో నా బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో కెమిస్ట్రీ ఒక ఉన్న అడ్వాంటేజ్తో నేను ఇక్కడ దాంతోనే ఆ రూట్లోకి వెళ్ళి ఉంటావు. కెరియర్ బాగుంటుందని నేను అటు పోయినా సార్. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సినారియో వేరు ఉందన్నమాట. మా ఫ్రెండ్స్ బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన మా ఫ్రెండ్స్ వేరే ఎంఎన్సీ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. సో నాతో పాటుగానే వాళ్ళు కెరియర్ స్టార్ట్ చేస్తారు అనమాట. నేను 3.5 years తర్వాత నా ప్యాకేజ్ ఎంత ఉందో వాళ్ళ ప్యాకేజ్ ఎర్నింగ్ కూడా డబుల్ ఉందన్నమాట. సో వెన్ కంపేర్ టు మై లైఫ్ స్టైల్, వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆటోమేటిక్గా ఉంటుంది. అది చూసిన తర్వాత అంటే నేను ఇక్కడ ఉంటే ఇట్లానే ఉంటానేమో, కొంచెం కెరియర్ గ్రోత్ చాలా తక్కువ ఉండేలా ఉందని మా మేనేజర్ని, సీనియర్స్ని చూసిన తర్వాత అర్థమైంది సార్. వాళ్ళని చూస్తే ఏం అర్థమైంది? వాళ్ళ శాలరీస్ కానీ, అంటే ఎక్స్పీరియన్స్ అయితే పెరుగుతుంది కానీ శాలరీస్ అయితే పెద్దగా లేవు సార్ వాళ్ళకి. ఓకే, వాళ్ళది ఒక 7-8 years ఎక్స్పీరియన్స్లో ఎంతవరకు వెళ్ళారు? ఆ 7-8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 5.5-6 lakhs దగ్గరలోనే ఉన్నారు. అంటే 50-60 వేలు. ఇది ఆడియన్స్ అర్థం చేసుకోవాల్సింది. ఇది చాలామందికి ఇది ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ కొండలరావు, అంటే డిస్కషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒక 20,000తో స్టార్ట్ అయిన జాబు, ఐటీ జాబు, బ్యాంక్ జాబు, ఫార్మా జాబు, మార్కెటింగ్ జాబు, ఆర్ఎల్స్ ఏ జాబ్ అయినా కానీ ఒక 20,000 శాలరీతో స్టార్ట్ అయితే ఒక 5-6 సంవత్సరాలలో 20,000 శాలరీ తీసుకునే ఐటీ ఎంప్లాయీ విల్ టచ్ ఈజీగా 1,50,000-2 లక్షలు పర్ మంత్ శాలరీ ఉంటే 1,00,000 నుంచి 1,50,000 అయినా ఉంటుంది. బట్ అదే ఫార్మా ఆర్ మార్కెటింగ్ ఆర్ వేరే బ్యాంక్ జాబ్ వాళ్ళది 50,000 to 60,000. అంటే శాలరీ గ్రోత్ వేరియన్స్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది మనకి అనుభవంతోనే తెలుస్తుంది, ముందు ఎవరికి అర్థం కాదు ఇవన్నీ చెప్తుంటే. సో ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా నీతో పాటు ఐటీ వైపు వెళ్ళిన వాళ్ళ శాలరీస్ ఎక్కడో lakhs rupeesకి వెళ్ళేసరికి మనం ఆ 50,000, 60,000లోనే ఉంటాము. సో అప్పుడు డెఫినెట్గా ప్రతిదానికి డబ్బు అవసరం ఉంటుంది కాబట్టిగా లైఫ్ స్టైల్ డిఫరెన్స్ ఉంటుంది. సో నీది ఎర్లీ స్టేజ్లో నువ్వు రియలైజ్ అయినావు కాబట్టి టర్న్ తీసుకున్నావు. సో ఇది ఎర్లీ స్టేజ్లో మనకేమనిపిస్తుంది, వాళ్ళు 20,000తో స్టార్ట్ చేశారు, నువ్వు 20,000తోనే స్టార్ట్ చేసి ఉంటావు, 15-20,000తో. సరే ఏముందిలే, నేను చదువుకున్న ఫీల్డే కదా, ఇందులో ఉండిపోతాను అనుకుంటావు. కానీ మనకి వెన్ వీ మీట్ దెమ్ ఆఫ్టర్ 3 years, ఆఫ్టర్ 4 years, ఆఫ్టర్ 5 years, ఎవ్రీ మీటింగ్లో వాళ్ళ శాలరీస్ మారిపోతుంటాయి. సో అందరి శాలరీస్ కూడా బయటికి రావు.
వెన్ యు ఆర్ అంటే మీరు క్లోజ్ ఉంటేనే బయటకు వస్తుంది. సో అది 5 to 6 ఇయర్స్లో అయితే ఇక భయంకరమైన చేంజ్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మనం బ్యాక్ రావాలన్నా ఈ లోపల మ్యారేజ్ అయిపోయి పిల్లలు అంతా అయ్యేసరికి రాలేరు. కాబట్టి ఇది అందరూ గమనించాలి. ఈవెన్ దో ఎంబీఏ చదివిన వాళ్ళైనా, బీఫార్మసీ చదివిన వాళ్ళైనా, నార్మల్ డిగ్రీ చదివిన వాళ్ళైనా, ఈవెన్ దో ఇంజనీరింగ్ సైడ్ పోయినా, బ్యాంక్ జాబ్ అనో లేకపోతే కాలేజీ లెక్చరర్ జాబ్ అనో వీటిల్లో పోయినప్పుడు ఆ గ్రోత్ ఉండదు. సో అక్కడ నీకు అనిపించింది